హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా నా షిరిడి ప్రయాణం మొదలైపోయిందండి. షిరిడిలో నా డే 1 ఎలా స్టార్ట్ అయిందో చూసేద్దాం. బాబాగారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. రూమ్ దగ్గర నుంచి దగ్గరే. సో బాబాగారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఎన్నిసార్లు చూసుకున్నానో లెక్కే లేదు. అండ్ 1.5 hour పైనే పట్టిందండి నాకు దర్శనానికి. సో అక్కడి నుంచి శంషంగనాపూర్ వెళ్తున్నాము. అక్కడ కూడా చూసేద్దరు కానీ రండి. హాయ్ ఫ్రెండ్స్, షిరిడి సాయిబాబా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. శంషంగనాపూర్ వెళ్తున్నాము. దారిలో చెరుకు రసం తాగుదామని చెప్పి ఆగామన్నమాట. సో ఇప్పుడైతే శంషంగనాపూర్ వెళ్తాము. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. దారి మధ్యలో మేమైతే చెరుకు రసం తాగుతూ అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. శంషంగనాపూర్ వెళ్తున్నాము. ఆ దారి మధ్యలో చెరుకు రసం తాగడం జరిగిందనమాట. క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. నేచర్ కూడా చాలా బాగుంది. ఆ చుట్టూతో చెట్లు, అసలు ఆ రోజు క్లైమేట్ కూడా మాకు చాలా సహకరించిందండి. ఆ దారి పొడవున చెట్లు అదంతా చూసి చాలా బాగుందన్నమాట. మొత్తానికి శంషంగనాపూర్ అయితే రీచ్ అయిపోయామండి. చూసారా, ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం అనమాట. అదిగో చూసారా, టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుందండి. ఆ శనీశ్వరుడి ఆజ్ఞ కూడా లేనిదే మనం అక్కడికి వెళ్ళలేమని అంటారు. ఇది ఎంతవరకు నాకైతే తెలీదు, బట్ మేమైతే వెళ్ళిపోయామండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. చూసారా, చూడండి టెంపుల్. మొత్తానికి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. ఇప్పుడైతే పూజకు కావాల్సిన సామాగ్రి అయితే తీసుకున్నామండి. శనీశ్వరుడికి సమర్పించే పూజ సామాన్ అనమాట. టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము సామాగ్రి కొనుక్కొని. ఇప్పుడైతే దర్శనం లైన్లోకి వెళ్తున్నాము. ఇదిగో చూసారా, టెంపుల్ చుట్టూతా అసలు చాలా బాగుందండి. అసలు ఊహించలేదు, నేనైతే ఇక్కడ దాకా వస్తానని కూడా అనుకోలేదు. మహారాష్ట్ర మొత్తం వర్షాలు పడుతున్నాయన్నమాట. సో ఇప్పుడైతే మేము దర్శనం లైన్లోకి అయితే మేము వెళ్తున్నాము. అదిగో చూసారా, వెళ్తున్నాం అనమాట. అప్పుడు కూడా వర్షాలే పడ్డాయండి. సో మాకైతే ప్రకృతి సహకరించిందనే చెప్పచ్చు. సో ఇప్పుడైతే దర్శనం లైన్లోకి వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. అదిగో చూసారా శనీశ్వరుడి గుడి, అదిగో శనీశ్వరుడి గుడి. ఇప్పుడు దర్శనం లైన్లోకి వెళ్తున్నాం అన్నమాట. అది ఎప్పుడైతే మనం దర్శనం లైన్లో ఉన్నానండి. అదిగో వెళ్ళిపోదాం రండి, నాతో పాటు మీరు కూడా వచ్చిండే. అదిగోండి చూసారా శనీశ్వరుడి గుడి. అంతమంది జనాలు ఉన్నా కూడా నాకు దర్శనం చాలా పీస్ఫుల్గా జరిగిందండి. చాలా చాలా బాగుంది శనీశ్వరుడి గుడి. నాతో పాటు మీరు కూడా దండం పెట్టేసుకోండి, మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము. అసలు నేను కల్లో కూడా అనుకోలేదండి ఇలా శనీశ్వరుడిని ఇంత దగ్గరగా నేను దర్శనం చేసుకుంటానని చెప్పి. సో నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. అనుకోకుండా శంషంగనాపూర్ వచ్చామండి. వచ్చినందుకు శనీశ్వరుడి దర్శనం ఇంత దగ్గరగా చాలా బాగా జరిగిందండి. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. చూసారా టెంపుల్ చుట్టూతా వాతావరణం ఎలా ఉందో, అసలు చాలా బాగుందండి టెంపుల్. అసలు నాకైతే అసలు చెప్పలేను, మాటల్లో చెప్పలేను అనమాట నేనైతే. సో శనీశ్వర స్వామి దర్శనం అయిపోయాక మళ్ళీ షిరిడీకి రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నామండి. షిరిడీలో డే 2 చూసేద్దాము, వచ్చేసేయండి. షిరిడీలోని మళ్ళీ రెండోసారి దర్శనం చేసుకున్నామండి పొద్దున్నే వచ్చి. చాలా బాగా జరిగింది. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట, రెండోసారి దర్శనం అనమాట. నేనైతే చాలాసార్లు చూసుకున్నానండి. ఇదేమో ఖండోబా ఆలయం అనమాట. ఖండోబా ఆలయం లోపలికి ఫోన్లు ఎలా చేయరు కాబట్టి బయట నుంచి చూపిస్తున్నాను, చూసేయండి మీరు కూడా. ఖండోబా నుంచి పంచముఖ గణపతి దేవాలయానికి వచ్చామండి. టెంపుల్ లోపలికి మొబైల్స్ అలవ్ లేదనమాట. సో బయట నుంచే చూపించేస్తున్నాను, చూసేయండి. చాలా బాగుందండి ఈ టెంపుల్ కూడా. లోపల హనుమంతుడి టెంపుల్ కూడా ఉందన్నమాట. చాలా బాగుందండి టెంపుల్ అయితే. ప్రకృతి కూడా చాలా బాగుంది, అసలు నేచర్ చాలా బాగుంది. చూసేయండి బయట నుంచి మీరు కూడా. ఇక్కడి నుంచి ఓల్డ్ షిరిడీకి వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఓల్డ్ షిరిడీ అంట. ఇది హెరిటేజ్ విలేజ్. మా బాబా గారు అప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉండేదో అవన్నీ చూపిస్తారనమాట. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, చూపిస్తారు. నాతో పాటు హెరిటేజ్ సిటీని కూడా మీరు కూడా చూసేసేయండి. ఎక్కడ తీసిన వీడియో రికార్డింగ్స్ అన్నీ రాగా పెట్టేస్తున్నాను. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్?
చెప్పు. చూశారు కదండి అసలు ఎలా ఉన్నాయో, ఒరిజినల్ ఎలా ఉన్నాయో అసలు ఒకదానికి మించి ఒకటి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి చూస్తుంటే వాళ్ళ లైఫ్ స్టైలు, అటు పాత షెడ్యూలు, ఆ గ్రామ ప్రజలు ఎలా నివసించేవాళ్ళు, అవన్నీ ఒకదానికి మించి ఒకటి చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు. రండి ఇంకా చూపిస్తాను. ఇంకా చూసారా బాబా గారు పడుకున్నాను, చూసారా? ఒకదానికి మించి ఒకటి చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇవన్నీ. చూసారా బాబా గారు తిరగలి తిప్పుతూ చేస్తున్న విగ్రహాలు అసలు రియల్గా ఉన్నట్టే ఉందండి. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూసారా బాబా గారు నడిచేస్తున్నట్టుగా అసలు నిజంగా అద్భుతంగా ఉంది. నిజంగా బాబా గారు నడిచేస్తున్నారా అన్నట్టుగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట ఇది చూస్తుంటే. నిజంగా జన్మ ధన్యమైపోయిందండి. ఈ హెరిటేజ్ విలేజ్కి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే షిరిడి వచ్చినప్పుడు ఈ హెరిటేజ్ విలేజ్ని తప్పకుండా సందర్శించండి. చూసారా ఎంత బాగున్నాయి, ఒకదానికి మించి ఒకటి చాలా అద్భుతంగా ఉన్నాయి. సో చూసారు కదండి. ఇంకోసారి ఆ బాబాని చూద్దాం. ఎక్సలెంట్. రియల్గా ఎవరో ఉన్నట్టే, రియల్గా బాబా గారిని చూసినట్టే ఉందండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే షిరిడి వచ్చినప్పుడు ఈ హెరిటేజ్ విలేజ్, ఓల్డ్ షిరిడి హెరిటేజ్ విలేజ్ అని చెప్తే ఆటో వాళ్ళు తీసుకొస్తారండి. తప్పకుండా దర్శించండి. చాలా బాగుంది, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారా అసలు కాకి ఎంత రియలిస్టిక్గా ఉందో. బాబా గారు భిక్ష అడుగుతున్న మైనం చూసారండి. అసలు రియలిస్టిక్గా ఉన్నాయండి ఇక్కడ అన్నీ. షావుకారు ఆయన నూనె ఇస్తే వెళ్ళండి బాబా అంటారు సినిమాలో ఆయన. పడిపోతే బాబా నడుస్తుంటే ఆయన పట్టుకుంటాడు. ఒరిజినల్ చెప్పులు.
आहे ना ए नाना आहे ना कुठे दिसलंय का आतापर्यंत एकदा तरी नानी तरी दिसली का नानी का హెరిటేజ్ సిటీ నుంచి బ్యాక్ షిరిడి అయితే వచ్చేసామండి. మా షిరిడి బయట అంతా చూపించేస్తాను, చూసేసేయండి. ఇది ద్వారకామయ్య అండి. ద్వారకామయ్య ఎదురుగుండా షాపింగ్ స్ట్రీట్ లాగా ఉంటుంది. ఇక్కడంతా హోల్సేల్లో దొరుకుతుందండి. మీరు ఇటు వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. ముచ్చటగా మూడోసారి ద్వారకామయ్య నుంచి బాబాగారిని దర్శనం అయితే చేసుకోగలిగానండి. అసలు అనుకోలేదు, ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట. సో బయట టెంపుల్ బయట అంతా ఇలా ఉంటుందన్నమాట. సో మీరు కూడా చూసేసేయండి ద్వారకామయ్య బయట ఇదంతా. అసలు అనుకోలేదండి, చాలా సంతృప్తిగా ఉంది, మనసు నిండా సంతోషంగా ఉందన్నమాట. అదిగో చూసారా, చుట్టుపక్కలంతా ఇలా ఉందన్నమాట. సో ఇక్కడతో నా షిరిడి ప్రయాణం సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరిగిందండి. అసలు అనుకోలేదు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు అనమాట. అసలు ఊహించలేదన్నమాట. ఇక్కడతో నా షిరిడి ప్రయాణం కంప్లీట్ అయిపోయిందండి, సక్సెస్ఫుల్గా అయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.